జంతికలు చేసుకోవడం కోసం ఆ ముందు రోజు బియ్యాన్ని కడిగేసేసి బాగా ఆరబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం శనగపప్పు, గ్లాస్ బియ్యం అయితే దాంట్లో పావు కప్పు శనగలు, అవి కూడా కడిగేసుకొని వాటితో పాటు ఆరబెట్టేసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకుంటున్నాను శనగపిండి కలిపేసుకుంటున్నాను. కొంచెం పావు కప్పు కలిపేసుకుంటున్నాను. దాంట్లో నువ్వులు వేసుకున్నాను, ఒక చిన్న టీ గ్లాస్ నువ్వులు, అలాగే వాముని కొంచెం చీరతో వేసి దాని పైన కొంచెం కూరగా వేసేసుకొని వాము వేసుకోవాలి. ఇది కూడా చిన్న టీ గ్లాస్ వాము వేసుకుంటున్నాను. ఇది కేజీ అండి బియ్యం పిండి. కేజీ బియ్యం పిండికి నేను కొత్త చూసి వేసుకుంటున్నాను. కొంచెం కారము, లైట్గా సాల్ట్ మీకు రుచికి సరిపడంత వేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా చేసినంత కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. అంటే సాల్ట్, కారం ఇవన్నీ కూడా పిండికి మొత్తం అంతా పట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని చెంబుని నీళ్ళు వేసేసుకొని వేడి చేసుకుంటున్నాను. కొంచెం బాగా మరిగిపోవాలి వాటర్. మరిగించేసుకున్నాక ఆ నీళ్ళని పిండిలో కొంచెంగా ఇలా మరిగిపోయాయి కదా, అలాగా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇది ప్లేట్లో పిండి చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆ వాటర్ని కొంచెం వేస్తూ గరిటెతో కలిపేసి, ఎంత చేసేసి కాదు, అంతా మొత్తం గరిటెతో అంతా అలా కలుపుతూ మొత్తం వాటర్ అన్నీ వేసేసుకున్నాక లాస్ట్లో మనం చేతిని పిండి అంతా కలుపుకుంటున్నాను. బాగా ముద్దలు వస్తుంది కదా, కలుపుతూ ఉండాలి. పిండి అంతా వాటర్ అయిపోయాక మరీ ఎక్కువగా వేసుకొని చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో.